పోయింది. అన్ఫార్చునేట్ ఒక తెలుగువాడిగా. గఫూర్ గారు, సార్ సో మీ పార్టీ వ్యూ ఏంటి ఈ విషయంలో? సార్ ఒకటి మేము మొదటి నుంచి చెప్తున్నామండి, మా పార్టీ చాలా క్లియర్. మేము హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్ర దాంట్లో అసెంబ్లీలో ఏదైతే తీర్మానం ప్రవేశపెట్టినారో విజయవాడ రాజధాని అనేటువంటి ఆ కాన్సెప్ట్ మేము కట్టుబడి ఉన్నాము. సరే, విజయవాడ అనుకున్నప్పుడు విజయవాడలో ఎక్కడ ఏమిటి అనుకుంటే వాళ్ళు ఏదో సెలెక్ట్ చేశారు. మొదటి నుంచి మేమేం చెప్తున్నామంటే, అయ్యా మీరు నవనగరాలు, ఆకాశ హర్మ్యాలు, లేకపోతే తజకిస్తాన్ రాజధాని లాగానో లేదా ఇంకా ప్రపంచ రాజధాని లాగానో అనేది మీరు పెట్టుకోవద్దు. రాష్ట్రం ఒక వెనుకబడిన స్థితిలో ఉండి ఇప్పుడిప్పుడు మనం, ఎందుకంటే విభజన అనేది మన చేతిలో లేదు, విభజన చేసేసినారు. కాబట్టి అన్ని ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని బేసిక్ నీడ్స్ ఏవైతే కావాలనో, అసెంబ్లీ భవనం కావాలా, హైకోర్టు కావాలా, లేకపోతే సెక్రటరియట్ కావాలా, ఇవి బేసిక్ నీడ్స్. అవి సాధ్యమైనంత వరకు ప్రజలకు అందుబాటులో ఉండేటట్లుగా మీరు చేయండి అనేది మొదటి మేము చెప్తున్నాం. ఈ నవనగరాల కాన్సెప్ట్ వద్దు అని చెప్తున్నాం. ఇప్పటికీ మా స్టాండ్ అదేనండి. ఇప్పటికి కూడా ఏమంటే, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి అనేటువంటిది కూటమి ప్రభుత్వం తన బాధ్యతగా తీసుకోవాలి. అన్ని జిల్లా కేంద్రాలని అభివృద్ధి చేయాలి, అన్ని ప్రాంతాల అభివృద్ధి దృష్టిలో పెట్టుకోవాలి. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, మొదటి 5 సంవత్సరాలు అమరావతి ఎట్లుండాలా అని కలలు కనడానికి సరిపోయింది. ఇప్పుడు విపరీతంగా అప్పులు చేస్తే అమరావతిని అట్లా చేస్తాం, అద్భుతంగా చేస్తాం అని చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళా 30,000 ఎకరాలు కావాలా, 40,000 ఎకరాలు కావాలా, అంటే 1,00,000 ఎకరాలు. ఇక ఇది సరిపోతుంది ఈ 5 సంవత్సరాల పిల్లకు. అంటే అమరావతితో పోయినసారి మునిగిపోయినారు, ఇప్పుడు కూడా అమరావతితోనే మునుగుతారని నా భయం. వాళ్ళు మునగకుండా జాగ్రత్తలు చెప్తున్నాం. వింటే ఉద్దేశంలో రాజధాని ఒకటేనా, ఒక రాజధాని 3 రాజధానిలా ఏంటి మీ పార్టీ స్టాండ్? మేము ఒకే రాజధాని అండి, మొదటి ఒకే రాజధాని. ఒకే రాజధాని ఇది చాలు. ఇప్పుడు మొదటి దశ బేసిక్ నీడ్స్ ఏవైతే కావాలో ప్రజలకు, పరిపాలన రాజధానిగా ఉండాలి తప్ప ఏదో అంత సోకులు లేకుంటే ఆకాశ హర్మాలు, గ్రాఫిక్స్, ఈ రాజధాని నవనగరాలు ఎవరు చెప్పాడండి నవనగరాలు? కాబట్టి అటువంటి హైఫై రాజధాని కాదండి. మనకు ప్రజలకు పాలనా సౌలభ్యం కోసం రాజధాని ఏర్పడాలి, అది విజయవాడ ఉండాలి, ఒకే రాజధానిగా ఉండాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఏదో చెప్తున్నారు. నా పాయింట్ ఏమంటే, ఒక గొప్ప అవకాశం ప్రజలు ఆయనకి ఇచ్చారు. ఆయన కనుక 5 సంవత్సరాల్లో అయ్యా ఇది నది గర్భమా లేకుంటే నది పరివాహన అది పక్కన పెట్టి, ఇదిగో నేను నాగార్జున ఇన్స్టిట్యూట్ దగ్గర కట్టేస్తాను, బేసిక్ రాజధాని అక్కడ కట్టేస్తానంటే గొడవ లేదు కదా. 3 రాజధానులు, 30 రాజధానులు ఈ రకంగా చేసి చేట్లార మొత్తం ఆయన బంగారు అవకాశం ఇచ్చారు ఆయన ప్రజలు. దాన్ని నాశనం చేసుకుని ఇప్పుడు ఏదేదో రకరకాల మాటలు మారుతున్నారు. రాజధాని కట్టండి. ఇప్పుడు ఎందుకంటే సెల్ఫ్ సస్టైన్ రాజధాని అంటారండి. అప్పులన్నీ విపరీతంగా తీసుకుని వస్తున్నారు. ఈ అప్పులన్నీ ఎవరు తీర్చారండి? రాష్ట్రంగా తీర్చాల్సింది. రాష్ట్రం తీర్చేటువంటి అప్పుల మీద మీరు ఒక రాజధానికే మొత్తం ఇది ఒక చిన్న పని చేయాలని డబ్బులు లేవు. జిల్లాలో ఏదైనా ఒక చిన్న ప్రాజెక్టు అయ్యా అది పూర్తి చేయండి, డబ్బులు లేవు. ఓ రోడ్డు వేయాలా, డబ్బులు లేవు. అమరావతికి ఏమో 1,00,000 కోట్లు తెచ్చుతున్నారు. కేంద్రాన్ని అడగరు. కేంద్రం మీద వచ్చి రాజధాని కట్టడం ఎవరి బాధ్యత? విభజించిన వాళ్ళది బాధ్యత, కేంద్రాన్ని బాధ్యత. కేంద్రం నిలవేళ దమ్ము లేవు, ధైర్యం లేదు. కారణజనుడని పొగడ్తల్లో ముంచెప్తారు ప్రధానమంత్రిని. ఆయన ఇచ్చిందేమి? చెంబడు నీళ్లు, ముంచెడు మట్టి, అదే ఆయన ఇచ్చింది. కాబట్టి ఏదైనా ఒక స్పష్టమైనటువంటి విధానం ఉండాలండి. మేము కూటమి ప్రభుత్వాన్ని చెప్తున్నాం, రాజధాని పేరుతో ప్రజల్ని ముంచొద్దు, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచొద్దు. రాజధాని మళ్ళా ఈ స్పోర్ట్స్ సిటీ ఎవడడిగినారండి? స్పోర్ట్స్ సిటీ కట్టమని పెద్ద ఒలింపిక్ దానికి అవసరమైన ఏది స్టేడియం కడతారంట. మంగళగిరి దగ్గర ఒక పెద్ద స్టేడియం, చలసాని శ్రీనివాసరావు తెలిసి ఉంటుంది. మంగళగిరి పక్కనే పెద్ద స్టేడియం ఉందండి. ఎన్ని క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నాయా? ఎంత డబ్బు ఖర్చు అయింది? ఎవరి నాయన సొమ్ము? ఇష్టం వచ్చినట్టు మీరు ఖర్చు పెట్టేస్తారా? కాబట్టి సెకండ్ ఫేజ్ అనేటువంటిది ఇప్పుడు అవసరం లేదు. ఫస్ట్ ఫేజ్ లో బేసిక్ ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటికి ఇచ్చి, రైతులు వాళ్ళ భూమి ఇచ్చినారు, వాళ్ళకి ప్లాట్ లేవు, రైతులు చచ్చిపోతున్నారు. ఇప్పుడు ఒక ఆయన గుండె ఆగిపోయి పడిపోయినాడు, ఒక ఆమె హైకోర్టుకు పోయింది, నాకు ఆత్మహత్య చేసుకోండి పర్మిషన్ ఇవ్వని. రైతులు ఈ రకంగా కూడా అర్థమైనది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఏంటంటే రైతులకు ప్లాట్లు ఇవ్వాలా, ఆ ప్లాట్లకు రోడ్లు ఏర్పాటు చేయాలా,
ఆ ప్లాట్లు అమ్ముకునేటువంటి సౌలభ్యం ఉండేటట్టుగా చూడాలి. మీరు ఏ మేరకు వీలైతే ఆ మేరకు బేసిక్ నెసెసిటీస్ చేయండి. కేంద్రాన్ని అడగండి, డబ్బులు తీసుకుంటండి. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచొద్దని మాత్రం నేను చెప్తున్నా. ఓకే, ప్రసాద్ గారు.